ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిపై జరిగిన అక్రమాలకు నిరసనగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పొలంనేరు నియోజకవర్గంలో కూడా ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగించి విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నిరుద్యోగులకు, విద్యార్థులందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో జరిగిన అవకతవకలు, స్కాములపై రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గతంలో డిఎస్సి అనేది చాలా నిబద్ధతతో, కఠినమైన ఆంక్షలతో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ 2025 డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగాయని డిఎస్సిలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా వారి భావాలను తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. డిఎస్సి ద్వారా ఎన్నికై ప్రస్తుతము ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయాలి అని ఆర్డర్ వేసినందున ఇప్పుడున్న ఉద్యోగస్తులందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా ఆ టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కానీ మన రాష్ట్రంలో 2025లో జరిగిన ఈ డిఎస్సి నియామకాల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయంటే, జీవో నెంబర్ 4 మరియు జీవో నెంబర్ 47లో స్పోర్ట్స్ కోటాను చేర్చి అందులో ఎటువంటి టెట్ పరీక్ష రాయని అవసరం లేదు, ఎటువంటి డిఎస్సి ఎగ్జామ్ అవసరం లేదు, డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా ద్వారానే ఎంపిక చేస్తున్నామని చెప్పి 2 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలు కూడా కేవలం ఇప్పటి డిఎస్సి వరకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ ఈ డిఎస్సిని ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఈ స్పోర్ట్స్ కోటాలో ఎంపిక ఇప్పటి వరకే పరిమితం, కానీ మీరు మళ్ళీ పోటీ పరీక్షలు రాయాల్సిందే రాబోయే డిఎస్సిలో అని చెప్పి మళ్ళీ 3వ జీవోని కూడా ఇష్యూ చేశారు. ప్రతి ఒక్క డిఎస్సి రాసిన విద్యార్థి బాధపడుతున్న అంశం ఏమిటంటే 1:1లో అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని ఎంపిక చేసి వాళ్ళకి కాల్ లెటర్ పంపించి వాళ్ళని ఆ ఇంటర్వ్యూ టైంలోనో, వాళ్ళ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలోనో వాళ్ళ అర్హత సాధించి కూడా మీకు జాబ్ రాలేదు, మీ బదులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తీసుకున్నామని స్వయంగా డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులే వెల్లడించడం జరిగింది. అంటే ఏ విధమైన అక్రమాలు జరిగాయి, ఏ విధంగా ఈ డిఎస్సి అనేది కండక్ట్ చేశారు అనేసి ప్రతి డిఎస్సి రాసిన అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఇవాళ మీరు ఒక ఉపాధ్యాయులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులకే మీరు తప్పనిసరిగా టెట్ రాయాలి అని చెప్పి ఆర్డర్ వేసినప్పుడు నూతనంగా ఎన్నుకునే అభ్యర్థులని మీరు ఏ విధమైనటువంటి పోటీ పరీక్షలు రాయకుండా మీరు సెలెక్ట్ చేయడం, అంతేకాకుండా కేవలం నేషనల్ టీంలో సెలెక్ట్ అయితే వాళ్ళని అర్హులుగా ప్రకటించడం, వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పోటీల్లో పాల్గొనకుండా ఒక ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా నేషనల్ టీంలో ఒక సర్టిఫికేట్ పొందితే దాన్ని ఆధారంగా చేసుకొని వారికి ఉద్యోగాలు కల్పించడం, ఇది చాలా దౌర్భాగ్యం, చాలా దురదృష్టకరం. దీనికి నైతికంగా బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారి తనయుడైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేయాలి.
అలా చేయలేని పక్షంలో మీరు సిబిఐ చేతైన విచారణ చేయించాలి. మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పరిటాల రవి గారి హత్య గురించి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, ఈరోజే సిబిఐకి విచారణ చేస్తున్నాను, నా కొడుకు తప్పు చేసుంటే ఉరి తీయండి అని చెప్పి మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. మీలో ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం నాయకులు కానీ లేదా కూటమి ప్రభుత్వం నాయకులు కానీ మాలో తప్పు జరగలేదు అంటున్నారు. మరి ఎందుకు భయపడుతున్నారు సిబిఐ విచారణ? మీలో నిజాయితీ ఉంటే సిబిఐ విచారణ ద్వారా నిజాయితీ నిరూపించుకోండి. ఆ సిబిఐ విచారణలో ఎటువంటి తప్పిదాలు జరగలేదంటే ఆ రోజుకి అందరం కూడా ఇది నిజాయితీగా జరిగిందని అందరం కూడా ఆ మాటకు కట్టుబడతాం. అంతేగాని మీరు తప్పుడు మార్గాల ద్వారా తప్పుడు జీవాల ద్వారా మీకు అనుకూలంగా మీ అనుకూలకి ఉద్యోగాలు ఇప్పించేదానికి ఇటువంటి డిఎస్సిని అందుకే అంటున్నాం దగా డిఎస్సి ఇది. కాబట్టి వీటిని వెంటనే సరిచేయాలంటే మీరు దయచేసి నైతికంగా తప్పుకోండి. లేని పక్షంలో సిబిఐ ద్వారా విచారణ చేయించి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళా సోదరీమణులు, మైనారిటీ మహిళా సోదరీమణులు, మరి ముఖ్య ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా గంగవరం పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే నిరుద్యోగులు, విద్యార్థులందరూ కూడా ఈరోజు ఈ నిరసన దీక్షలో పాల్గొని మరి ఈ 3 రోజుల నిరసన దీక్షను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఎల్లుండి జరగబోయే ర్యాలీని కూడా నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.